హాయ్ మామ, అందరికి నమస్తే, వెల్కమ్. ఎలా ఉన్నారు? నేను ఈ రోజైతే రాజన్నది అయితే మీటప్ ఉంది కదా, మీటప్ కాడికి అయితే వెళ్తున్నాను అనమాట. నేను మధ్యలో అయితే నేను సాఫ్ట్వేర్ పుంజన్న దగ్గరికి అయితే వెళ్తాను. సాఫ్ట్వేర్ పుంజన్న నేను కలిపి ఒక చిన్న ప్లేస్కి వెళ్తాము. అక్కడి నుంచి ఇద్దరం కలిపేసి రాజన్నాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మీటప్ కాడికి అయితే వస్తాం అనమాట. 5కి అన్నారు రాజన్నాళ్ళ ఇంటికి అయితే మేము ముందు వెళ్ళాలి కదా, కొంచెం తినేసి వెళ్దాము. మరి ఏమేం చేస్తున్నాం అనేది మధ్యలో మీకు చూపిస్తాను. అలాగే మీటప్ కాడికి వెళ్ళాక వీడియో మిగతాది కంటిన్యూ చేద్దాం. మధ్యలో కూడా చిన్న వీడియో ఉంటుంది మామ, మిస్ అవ్వద్దు. వీడియో పూర్తిగా చూడండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి మామ. మీరు లైక్లు కొట్టకపోతే ఎలా మామ? ఇప్పుడైతే మనం అయితే రాజేష్ అన్న ఇంటికి వచ్చేసాం అనమాట, సాఫ్ట్వేర్ పుంజన్న ఇంటికి. చూసారు కదా, రాజేష్ అన్న చూడండి డ్రైవింగ్ చేస్తున్నారు. రాజేష్ అన్న అయితే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పటికి ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తారనమాట. ఎక్కడికన్నా అది హాంకాంగ్ అంట. అక్కడ మరి హాంకాంగ్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అన్నీ ఉంటాయి. చూద్దాం, ఇప్పుడైతే అక్కడికి వెళ్దాము. చూసారు కదా, మనం అయితే హాంకాంగ్ నూడిల్స్ సెంటర్కి అయితే వచ్చేసాం అనమాట. ఇదైతే వెజ్ సూప్ అయితే వచ్చిందనమాట. రాజేష్ అన్న అయితే కానిస్తున్నారు ఆల్రెడీ. రాజేష్ అదిగో అందరూ పన్నీర్ వేస్తారు, వీళ్ళు టోఫు వేస్తారు. అయ్యో, ఇంకో చూసారు కదా, ఏంటన్నది? ఇది పన్నీర్ కాదు, టోఫు. టోఫు ఉంటుంది ఏదో, మరి హెల్దీగా ఉంటుందంట. ఇప్పుడైతే మరి ఈ సూప్ మనం కూడా తినేద్దాం. బాగుంది. ఇంతకు ముందు కూడా ట్రై చేసాం ఇక్కడ మేము, పుష్ప 2 సినిమాకి వెళ్ళినప్పుడు అనుకుంటా వచ్చాము. అప్పుడు చాలా బాగుంది. ఇంకేం ఆర్డర్ పెట్టారని మనకి? మీకు డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్, నాకు డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. అది డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏమో రాజేశానికి, డబుల్ ఎగ్ చికెన్ నూడిల్స్ నాకు. ఈరోజు సండే కదా. అబ్బా, సూప్ అయితే చాలా బాగుంది మామ. ఇక్కడ అయితే ఏదన్నా ఇది ఏం కావాలని? ఇది బండ్ల కూడా అంట. ఓకే, సూప్ అయితే చాలా బాగుంది మామ. మీరు కూడా ఇటు సైడ్ ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ ఎట్లా ఉందో చూపిస్తా. చూసారు కదా మామ, ఇప్పుడైతే రాజేష్ అన్నది, సారీ ఇదైతే చికెన్ అనమాట. చికెన్ డబుల్ ఎగ్ నూడిల్స్. చికెన్ అయితే చూసారు కదా మామ, అస్సలు కోటింగ్ లేకుండా, కలర్ లేకుండా అస్సలు ఎట్లా ఉన్నదో చూడండి. ఒరిజినల్ చికెన్ అనమాట, రబ్బర్ లేదు. అలాగే రాజేష్ అన్నది అయితే డబుల్ ఎగ్ చికెన్ అయితే తినరాని. డబుల్ ఎగ్ చికెన్, సారీ డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్, డబుల్ ఎగ్ చికెన్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్, సారీ. ఇదిగో ఈ టైప్లో అయితే బౌల్ కింద ఇచ్చారనమాట. దీన్ని మనమే నీట్గా నీట్గా ప్లేట్లో వేసుకుని తినేద్దాం. ఫ్రైడ్ రైస్ అయితే చూశారు కదా మామ, లెమను అండ్ కీరా, ఆనియన్ సేమ్ ఇదే రకంగా ఇచ్చారు. టేస్ట్ అయితే చూసేద్దాం ఇప్పుడు. బాగానే ఉంది మామ, చాలా బాగుంది. రాజస్థాన్ అయితే డబ్బులకు ప్లాన్ ఇస్తున్నారు. విత్ చిల్లీ సాస్ వేస్తున్నారు. స్పైసీగా బాగానే ఉంది మామ, చాలా బాగుంది. మీరు కూడా ఇటువంటి ప్లేస్కి వచ్చినప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంది. ఇదైతే చికెన్ మామ మెయిన్. ఒక్కో షాప్లో అయితే డైరెక్ట్ కలరే ఉంటుంది, చికెన్ ఉండదు అందులో. ఇప్పుడు ఇంకా తినేసి రాజన్నాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే రాజేష్ అని చూడండి ఏం చేస్తున్నారో చూడండి, నీట్గా క్రికెట్ చూస్తానే. అదిగో మన వాళ్ళది ఏంటన్నా, మన వాళ్ళది అయితే బౌలింగ్ అంట. మరి పక్కన 90 పెట్టుకున్నారు. రాజేషానికి ఇష్టమైంది, అది ఇష్టం కాదులే, అప్పుడప్పుడే తాగుతారు. ఇక్కడ మరి నిమ్మకాయ సోడా ఉన్నది కాబట్టి డైరెక్ట్ థమ్స్అప్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట, లేకపోతే నిమ్మకాయ సోడానే. అది ట్రిప్ గారు కాల్ చేస్తున్నాడు మామ, చూసారు కదా, అదే నెంబర్ పడుతుంది వద్దులే. ఆడికి ఫోటో పెట్టాను, ట్రిప్ గారు కాల్ చేస్తున్నాడు. ఇది పిచ్చి మామ ఆడికంటేనే. మామ అక్కడ హాంకాంగ్లో బిల్ అయితే మనకు వచ్చేసి 320 రూపీస్ అయిందనమాట థమ్స్అప్తో. అదే రెస్టారెంట్లోకి వెళ్ళామనుకో 13-20 అవుతుంది మామ. సేమ్ అయ్యే తింటాం. అది అప్పుడప్పుడు మరి రాజేష్ స్టార్టర్ కూడా రాదు నిజంగా. ఆ అమౌంట్కి 320కి స్టార్టర్ కూడా క్వాలిటీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా రాజేష్ లాగా కొంచెం ఆలోచించాలి. ఏంటంటే సెర్చ్ చేయాలి ఎక్కడ స్టార్ రేటింగ్ ఉందో, దాని కింద ఏంటి ఏమని గుద్దారో హోటల్ చూసుకుని
మంచిగా వెళ్ళాలి. పామ్ ఆయిల్ వాడుతున్నారా, ఆయిల్ కూడా ఆయిల్ వాడుతున్నారా కూడా చూసుకోవాలి. ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు. సన్ఫ్లవర్ అవన్నీ చూసుకుంటారు అనమాట రాజేష్ అన్న అయితేని. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఈ ఏరియా దగ్గరలో ఉంటే ట్రై చేయండి, మీకు తెలిసే ఉంటుంది. అట్లా ఎండలో చాలా కట్టుకున్నాయి మామ ఎండ అయితేని. అందరూ కూడా లిక్విడ్ ఎక్కువ తీసుకోండి. మేము నూడిల్స్ తీసుకుంటాం, ఫ్రైడ్ రైస్ తీసుకుంటాం. మీరు మట్టుకు లిక్విడ్ వాటరు జ్యూస్ ఇటువంటి లిక్విడ్ అంటే మళ్ళీ మొత్తం మందు కాదు మా మోయ్, ఓకేనా. వాటర్ లాంటి పుచ్చకాయ జ్యూసులు అటువంటి జ్యూసులు, ఓకేనా. ఇయర్స్ మళ్ళీ మందే వేయకండి మామ. చాలా ఎండలు ఉన్నాయి మామ, జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా బయట తిరిగేటోళ్ళు. ఇప్పుడు రాజన్నల ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మీటప్కి వెళ్ళిపోతాం. వచ్చేయండి మీటప్కి. మామ ఇప్పుడైతే అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 171 దగ్గర అనమాట పిస్తా హౌస్ ఉంది. అక్కడైతే ఛాయ్ తాగడానికి వచ్చామన్నమాట. రాజేష్ అని తీసుకుని వచ్చారు. నిద్ర రాకుండానంట మళ్ళీ డ్రైవింగ్ చేస్తా పడుకుంటారు. చూసారు కదా మామ పిస్తా హౌస్, సారీ చూసారు కదా ముందైతే పిస్తా హౌస్ అనమాట. ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ హలీం ఇప్పుడు రంజాన్ కదా, మరి హలీం గట్టిగా నడుస్తుంది. పిస్తా హౌస్ ఛాయ్ అనమాట. ఇక్కడ ఛాయ్ తీసుకుంటున్నారు ఇప్పుడు రాజేష్ అన్న. ఉస్మానియా బిస్కెట్లు, కేకులు, బన్నలు. పిస్తా హౌస్ లో ఛాయ్ అండ్ బిస్కెట్లు, ఉస్మానియా బిస్కెట్లు గరం ఉంటాయి మామ, చాలా బాగుంటాయి. ఛాయ్ వచ్చేసి 30 రూపీస్ మామ, బిస్కెట్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. బిల్లు మొత్తం 100 రూపీస్. ఛాయ్ మట్టి టేస్ట్ బాగానే ఉంటుంది మామ. రాజేష్ మెల్లగా కానిస్తున్నారు. బాగుంటుంది మామ. ఇది గరం ఉంటాయి బిస్కెట్లు. ఓకే మామ, ఛాయ్ అయితే తాగినామమ్మ, చాలా బాగుంది ఛాయ్. ఇప్పుడు రాజన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. వెళ్ళే దారిలో ఇవన్నీ చేస్తున్నాం అనమాట మేము. ఫుడ్ అని, ఛాయ్ అని, డ్రింక్ అని అన్నీ. ఫైనల్గా అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు డైరెక్ట్ అన్నాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు జేక్ బాయ్, హలో జేక్ అయితే పడుకున్నాడు అనమాట. డిస్టర్బెన్స్ చేయొద్దు. ఇడుగో మామ, ఈడే గుడ్డుగాడు అంటే ఈడంత ఎదవ ఎవడో లేడు మామ మన స్క్వాడ్లో అయితేని. ఈడంత ఎదవ ఎవడో లేడు. ఈవెంట్ గడికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే రాజన్న అయితే ఉన్నారు. రాజన్న అయితే ఫోటోలు తీస్తారు, మొత్తం అందరితోనే దిగుతారు అనమాట ఫోటోలు అయితే. ఉన్నాడు మా పోయా జనం అయితే మామూలుగా లేరు మామ. ఒకసారి చూడండి ఎలా ఉన్నారు. ఆర్టిఫిషియల్ రియాలిటీ అన్నమాట. నార్మల్ గా మనం గల్లీలో క్రికెట్ ఆడితే దానికి దాని వాళ్ళిపోతాయి బయట గల్లీలలో. మరి ఇప్పుడు ఏంటన్నా వాళ్ళకూడదు, ఎందుకంటే ఆర్టిఫిషియల్ రియాలిటీ. క్రికెట్ టీమ్ చేస్తున్నా ఇది వచ్చేసి మెటల్ షాట్ అంట. ఏఆర్ ఆర్టిఫిషియల్ రియాలిటీ క్రికెట్. ఏంది మనం గల్లీలలో క్రికెట్ ఆడితే అద్దాలు కాలద్దాలు వాళ్ళ ఎంగుతారు. సో అందుకని ఆర్టిఫిషియల్ రియాలిటీ క్రికెట్ పెట్టిరు. బోర్డు కొట్టింది అనుకో, ఈడ వచ్చే ఈడ ఆడుకోవచ్చు క్రికెట్. క్రికెట్ ఎలా చెప్పమా. స్టెప్ అవుట్ ఫుల్ షాట్. చూడు మన పొజిషన్
టీషర్ట్ ఇది చూపించాల్సిన ఇక్కడ ఇద్దరు బలవంతులు నుంచున్నారు ఆపడానికి. ఒకళ్ళు గేమర్, ఇంకొకళ్ళు గుడ్ బాయ్. ఇంకెవరు ఇతని పేరేంటో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ ముంజు ఫ్యాన్స్ అంటారా బాబు. బాయ్ 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 బేటా బేటా బాయ్ బేటా బాయ్ ప్లీజ్ మిర్రర్ ఎక్కి బేటా పైకి లెఫ్ట్ సైడ్ బేటా. అరే మీటప్ అయితే అయిపోయింది మామ. ఊరి అమ్మ జనం మొత్తం స్టేడియంలో ఉండవలసిన వాళ్ళు అందరూ అయితే ఇక్కడే ఉన్నారు. మా బోయ్ అన్నయ్య అయితే చెప్పులు పోయినాయి. పారగానా ఏంటి సారీ బాటా చెప్పులు వాడతాడు బ్రాండెడ్. మా జేడీ బాయ్ చూసారు కదా, కాయలు బయటకు వచ్చినాయి. కాయలు లేవు కదా నీకు. ఉన్నాయి బ్రో. చరణ్ అయితే ఇక్కడ ఉన్నాడు. రాజన్న వాళ్ళు అయితే ముందు కారులో ఎక్కించి అయితే పంపేసాం అనమాట. క్లౌడ్ కట్టుకున్నారు మొత్తం. మామూలుగా కాదు, కారు మీద ఎక్కేస్తున్నారు. G2 బై కారు ఏమైందో తెలియట్లా, మొత్తం డెంట్లు పడిపోయి ఉంటాయి నాకు తెలిసి. కొట్టిరు మా పైన. మా డాష్ చూసారు కదా పోయేది. డాష్ చూడలేదు పాపం, ఎవరు లాంగ్ గల్లీలో పెట్టుకుని వచ్చిండు బోయోబాయ్. లేదంటే పగలు తెగుతారు. గోల్డ్ స్కిన్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా కనపడితే డెంట్లు ఎట్టండి. బోయ్ అన్నయ్య అయితే చూసారు కదా ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకొకరికి ఏమో స్టాండ్ తీయమని చెప్తున్నాడు. మనం చేసేది ఏంటి, ట్రిపుల్ రైడ్. హలో బాయ్, అదిగో ట్రిపుల్ రైడ్ అనమాట అది. ఇంకొక ఆయనకేమో స్టాండ్ తీపై పడిపోతా ఉంటుండు. చైతన్యనేమో ట్రిపుల్ రైడ్. అంకాపూర్ అయితే వచ్చినాం మనం. అంకాపూర్ అంట, మర్చిపోయాను పేరు అయితేని. ఇక్కడైతే ఇప్పుడే మంచిగా ఫుడ్ అయితే తిన్నాము. నాటుకోడి, రాగి సంకటి, దమ్ము బిర్యానీ కాదు, పులావ్ తిన్నాను. అది గుడ్డుగాడు అయితే దింగ తిన్నాడు గట్టిగా బలవంతంగా. G2 బాయ్ అయితే వెనకాల ఉన్నాడు, జేడీ బాయ్ ఉన్నాడు. ఈడు ఎదవన్నా మా దాంట్లో ఎదవ ఎవరన్నా ఉన్నాడు ఈడు. ఇదిగో ఇదే అనమాట మనం తిన్న రెస్టారెంట్ అయితే అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది మామ. మరి ఎల్బీ నగర్లో మీరు కూడా ఉంటే ఒకసారి టేస్ట్ చేయండి, బాగున్నది. ఇదైతే G2 బాయ్ అనమాట. కార్ చూశారు కదా. అలా యూట్యూబ్ అనేసి అమ్మ కంటెంట్ క్రియేటర్. అలాగే కింద ఇంకోటి ఉంది కానీ నెంబర్ ప్లేట్ చూపించొద్దు మళ్ళీని. ఫైనల్గా అయితే రాజన్న మీటప్ అయితే అయిపోయింది అనమాట. చాలా క్లౌడ్ వచ్చారు, మరి చాలా గట్టిగా వచ్చారు మామ. రీసెంట్ కాలంలో అయితే చాలా ఎక్కువ వచ్చిన ప్లేస్ అదే అనమాట. చాలా గట్టిగా వచ్చారు మామ, చాలా బాగా జరిగింది. కొంచెం అక్కడ మరి ఫుడ్ చూపించాను కదా, అక్కడ తినేసి ఇంటికి వచ్చేసాను. లైవ్ స్టార్ట్ చేస్తాను. మరి ఈ వీడియోకి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. కామెంట్ పెడతాం మర్చిపోద్దు, లైక్ కొడతాం మర్చిపోద్దు మామ. బాయ్ బాయ్ మామ.